నమస్తే, వెల్కమ్ టు టీసీఆర్ ఛానల్. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి విభాగంలో మనం లెర్నింగ్ అన్న అంశం గురించి పరిశీలిస్తున్నాం. ఇందులో ఈ సెషన్లో స్మృతి, విస్మృతి, మెమరీ అండ్ ఫర్గెట్ అన్న విషయాలను గురించి తెలుసుకుందాం. అభ్యసన సన్నివేశంలో పాల్గొన్నప్పుడు మనం కొన్ని విషయాలను నేర్చుకున్న విషయాలని అవసరాల ఆధారంగా తిరిగి మళ్ళా గుర్తు తెచ్చుకుని ఉపయోగించుకుంటూ ఉంటాం. ఇలా విషయాలను నేర్చుకుని అవసరాలకి మళ్ళా వాటిని ఉపయోగించుకునేటువంటి ప్రక్రియని స్మృతి అంటాం. కాబట్టి ఒక విషయాన్ని తెలుసుకుని నేర్చుకుని దానిని మనసులో నిలుపుకుని అవసరానికి తిరిగి మళ్ళా గుర్తు తెచ్చుకునేటువంటి సామర్థ్యాన్ని స్మృతి అంటారు అన్నది మనకు నిర్వచనాల్లో తెలుస్తోంది. కాబట్టి ఇలాంటి స్మృతి ప్రక్రియ ద్వారా మనం పిల్లలు ఒక విషయాన్ని నిరంతరం మనసులో గుర్తుపెట్టుకోవాలి అని అంటే దానికి కొన్ని విధానాలని పద్ధతులని పాటించాల్సి వస్తుంది. అంటే అభ్యసనం సమర్థవంతంగా జరగడం అన్న దాని మీద స్మృతి ఆధారపడి ఉంటుంది. అభ్యసన అనుభవాలు ఎంత అర్థవంతంగా ఉంటాయో, అభ్యసన అనుభవాలు వయసుకు తగినట్లుగా ఉండడం, తర్వాత అభ్యసించేటువంటి విషయం పిల్లల ఆసక్తులకు అభిరుచులకు అనుగుణంగా ఉండడం, ఉపాధ్యాయుడు ఉపయోగిస్తున్నటువంటి బోధనా పద్ధతి సానుకూలంగా ఉండడము, అభ్యసన వాతావరణం ప్రోత్సాహకరంగా ఉండడం, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు నేర్చుకున్నటువంటి విషయాలు ఎక్కువ కాలం స్మృతి పథంలో ఉండడానికి అవకాశం కలుగుతుంది. ఈ విషయాలను గురించి స్మృతి ఎలా జరుగుతుందన్న భావనని మొదటిసారి పరిశోధన చేసినవాడు గాల్టన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అన్న గ్రంథంలో స్మృతి భావన గురించి వివరించారు. ఆయన ఏమన్నారు అంటే అభ్యసన ద్వారా స్మృతి జరుగుతుంది అని అన్నారు. కాబట్టి స్మృతికి కీలకమైనది అభ్యసన అని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఎబ్బింగ్హాస్ అనేటువంటి మనోవైజ్ఞానికుడు స్మృతికి గుర్తుపెట్టుకోవడానికి మర్చిపోవడానికి అంటే విస్మృతికి గల సంబంధం ఏమిటి, పిల్లలు లేదా వ్యక్తులు విషయాలను ఎలా గుర్తుపెట్టుకుంటారు అన్నటువంటి అంశాల మీద పరిశోధన చేసి ఆన్ మెమొరీ అన్న గ్రంథాన్ని రాశారు. కాబట్టి పరీక్ష దృష్ట్యా గాల్టన్ రాసినటువంటి ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అన్న గ్రంథం పేరు, ఎబ్బింగ్హాస్ రాసిన ఆన్ మెమొరీ అన్న గ్రంథం పేరు చాలాసార్లు అడిగారు. ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ స్మృతి అన్న భావనను మనం తెలుసుకోవాలి అంటే స్మృతిలో అభ్యసనం చాలా కీలకంగా కనిపిస్తుంది. అలాగే ధారణ అన్నది కూడా ముఖ్యమైన అంశం. ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత దానిని కొంతకాలం పాటు మనసులో నిలుపుకుని ఉండేటువంటి శక్తిని ధారణ అంటారు. ఇప్పుడు పద్యాలు నేర్చుకున్నాం అనుకోండి, పద్యాలు మనకి చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి పద్యాలు చాలా కాలం వరకు పెద్దయినా కూడా గుర్తుంటాయి. అలాగే ఎక్కాలు ఇలాంటివన్నీ కూడా మనం చాలాసార్లు నేర్చుకోవడం వల్ల అవి ధారణలో ఉంటాయన్నమాట. అంటే మన స్మృతి పదంలో చెరిగిపోకుండా ఉంటాయి. ఇలా ధారణ ఉండాలి అని అంటే అవి అప్పుడప్పుడు పునఃస్మరణ చేసుకుంటూ ఉండాలి, మళ్ళా తిరిగి గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. ఇలా గుర్తు తెచ్చుకుంటూ ఉండేటువంటి శక్తి మనసులో ఎలా ఉంటుంది అన్న దాన్ని తెలుసుకోవాలి. అలాగే గుర్తింపు పద్ధతి, పునరభ్యసనం చేయడం, మళ్ళా తిరిగి చదవడం అన్నటువంటి అంశాలు స్మృతి ప్రక్రియలో కీలకంగా కనిపిస్తాయి. కాబట్టి ఒక విషయం ధారణలో ఉండాలి అంటే మళ్ళా గుర్తు తెచ్చుకుంటూ ఉండడం, మళ్ళా చదువుతూ ఉండడం అన్నవి కీలకం. కాబట్టి తిరిగి గుర్తు తెచ్చుకునేటువంటి పునఃస్మరణని ఎలా లెక్క పెడతారు అని చూస్తే అశాబ్దిక పునఃస్మరణ ద్వారా లెక్క పెడతారు. అంటే పిల్లల్లో అంటే చిన్న పిల్లలు అక్షర జ్ఞానం లేనటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి బొమ్మల ద్వారా ఇలా చేస్తే దానిని మనం అశాబ్దిక పునఃస్మరణ అంటాం. శాబ్దిక పునఃస్మరణ అంటే అంకెల రూపంలో, పదాలు అక్షరాల రూపంలో చదువొచ్చిన వాళ్ళకు ఉపయోగించేటువంటి పద్ధతి. ఇందుకోసం మనం ఏం చేస్తామంటే కొన్ని అంశాలను నేర్పుతాం. నేర్పినటువంటి అంశాలలో ఎన్ని అంశాలు గుర్తుకు తెచ్చుకున్నారు అన్న దాని యొక్క శాతాన్ని లెక్కబెట్టి పునఃస్మరణ అన్నదాన్ని చూస్తాం. కాబట్టి గుర్తుకు తెచ్చుకున్న అంశాలు బై అభ్యసించిన అంశాలు ఇంటూ 100 అన్న సూత్రం ద్వారా పునఃస్మరణని లెక్క పెడతారు. ఇది కూడా గతంలో మనల్ని అడిగినటువంటి ప్రశ్న. అలాగే మనం శాబ్దిక పునఃస్మరణని కొలవాలి అంటే రకరకాల పద్ధతులు ఉపయోగిస్తాం. వాటిలో ఒకదాన్ని స్మృతి విస్తృతి అంటాం. అంటే స్మృతి ప్రమాణాన్ని పెంచుకుంటూ పోవడం. మొదట 5 పదాలు, తర్వాత 10 పదాలు, తర్వాత 15 పదాలు, తర్వాత 20 పదాలు, ఇలా పదాలని పెంచుకుంటూ ఎంతవరకు గుర్తుపెట్టుకున్నారు అని అన్నదాన్ని చూస్తాం అన్నమాట. అలాగే అంకెలను కూడా 2 అంకెల సంఖ్యలు, 3 అంకెల సంఖ్యలు, 4 అంకెల సంఖ్యలు, 5 అంకెల సంఖ్యలు, ఇలా ఒక స్థాయి తర్వాత రెండవ స్థాయిలో సమాచారాన్ని ఇచ్చి దాన్ని నేర్చుకున్న తర్వాత ఎంతవరకు గుర్తుపెట్టుకోగలిగారో పరిశీలిస్తే దాన్ని మనం స్మృతి విస్తృతి అంటాం. విలియం హ్యామిల్టన్ అనే మనోవైజ్ఞానికుడు
ఈ స్మృతి విస్తృతిని పరిశీలించడానికి ఒక పరికరాన్ని తయారు చేశారు. ఆ పరికరం పేరు టాచిస్టోస్కోప్ అంటాం. ఈ టాచిస్టోస్కోప్ ద్వారా అంకెలు ఎన్ని గుర్తుపెట్టుకోగలిగారు అన్నదాన్ని లెక్కపెట్టే ప్రయత్నం చేస్తారనమాట. అట్లాగే ద్వంద్వ సంసర్గాలు అంటాం. అంటే సంసర్గము అంటే సంబంధం కలిగి ఉండడం, పోలిక కలిగి ఉండడం. ఒక అర్థవంతమైన అర్థరహితమైనటువంటి పదాల జంట ద్వారా సంసర్గపరుచుకుని మనం విషయాలను గుర్తుపెట్టుకోవచ్చు. ఒక అర్థవంతమైన పదం ఉంటుంది, ఒక అర్థరహితమైన పదం ఉంటుంది. తద్వారా పిల్లలు ఎంతవరకు గుర్తుపెట్టుకోగలిగారు? ఉదాహరణకి యాపిల్ అని ఉందనుకోండి. యాపిల్ అనగానే పీటీఎక్స్ అని రాశారు. మ్యాంగో అనగానే పీటీవై అని రాశారు. అయితే పీటీవై అని చూడగానే మ్యాంగో అని గుర్తు రావడం, పీటీఎక్స్ అని చూడగానే యాపిల్ అని గుర్తొస్తే దాన్ని మనం ద్వంద్వ సంసర్గము అంటాం. అంటే అర్ధరహితమైనటువంటి అంశం ద్వారా అర్థవంతమైనటువంటి అంశాన్ని గుర్తు తెచ్చుకోవడం, అర్థవంతమైనటువంటి అంశానికి అర్ధరహితమైనటువంటి అంశాన్ని గుర్తు తెచ్చుకోవడం అని అన్నది ఇక్కడ కీలకం. అలాగే కథనాలు అంటారు. బార్ట్లెట్ అనేటువంటి మనోవైజ్ఞానికుడు కథనాల మీద ప్రయోగాలు చేశాడు. ఈయన ఏం చేశాడంటే పిల్లలకి ఒక కథని వినిపిస్తాడు. ఆ వినిపించినటువంటి కథని తిరిగి మళ్ళీ అదే క్రమంలో అదే పదాలను ఉపయోగించి చెప్పాలన్నమాట. అదే పదాలను ఉపయోగించి చెప్తూ ఉంటే తద్వారా ఎంత జ్ఞాపక శక్తి ఉన్నది, ఎంత విషయాన్ని గుర్తుపెట్టుకోగలిగారన్నది చూస్తారు. అయితే ఈ సందర్భంలో కథని ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్ళేటప్పుడు ట్రాన్స్మిషన్ లాస్ అన్నది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయోజ్యుడు ప్రయోక్త అంటే ఎవరితైతే మనం పరిశీలిస్తున్నామో వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు. కాబట్టి ప్రయోక్త చెప్పినటువంటి కథను విని ప్రయోజుడు జవాబు చెప్పాల్సి వస్తుందన్నమాట. అలాగే ఆకృతుల పునరుత్పాదన అంటారు. అంటే ఒక బొమ్మను చూపిస్తారు, ఒక చిత్రాన్ని. ఆ చిత్రాన్ని నిశితంగా పరిశీలించి మళ్ళా తిరిగి అదే చిత్రాన్ని గీయాలి. ఈ గీసే సందర్భంలో ఒక్కొక్కసారి మొదటి చిత్రంలో ఉన్నటువంటి భాగాలు కోల్పోవచ్చు, కొత్త చిత్రంలో కొత్త భాగాలు మళ్ళీ మనకి కనిపించవచ్చు. తద్వారా వ్యక్తి యొక్క మెమొరీ ఎంత ఉంది అని అన్నది చూస్తారు. దీన్ని మనం ఆకృతుల పునరుత్పాదన అంటాం. ఉదాహరణకి మొదటి బొమ్మలో ఒక టేబుల్ మీద వాటర్ బాటిల్, టేబుల్ కింద పిల్లి ఉన్నాయనుకోండి. బొమ్మ గీయండి అని అన్నప్పుడు ఖచ్చితంగా టేబుల్ పక్కన వాటర్ బాటిల్, టేబుల్ కింద పిల్లి మాత్రమే గీసి వాటర్ బాటిల్ పక్కన ఉన్నటువంటి గ్లాస్ బొమ్మ గీయడం మర్చిపోతే మనకి మెమొరీ అక్కడ లేదు అన్నది అర్థమవుతుంది అనమాట. అలాగే శబ్ద ప్రమాణము అంటాం. అంటే వొకాబులరీ లేదా వర్డ్ ఫ్లూయెన్సీ ఎలా ఉన్నది అని చెప్పడం కోసం ఈ ప్రయత్నాన్ని చేస్తారు. శబ్ద ప్రమాణంలో బార్ట్లెట్ చెప్పిన కథనాల పద్ధతిలాగే కథను ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ మొదటిసారి చెప్పిన సన్నివేశంలో ఏ పదాలను వాడారో ఆ పదాలనే మళ్ళా తిరిగి వాడుతూ విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంటుందన్నమాట. కాబట్టి పదాలను గుర్తుపట్టుకుని తిరిగి చెప్పగలిగినటువంటి సామర్థ్యాన్ని లెక్క పెడితే దానిని మనం శబ్ద ప్రమాణము అంటాం. కాబట్టి ఇలా మనం ఒక స్మృతిని నేర్చుకున్న తర్వాత ఎంతవరకు గుర్తుంచుకున్నాము అన్న దాన్ని మనం గుర్తింపు అంటాం. కాబట్టి గతంలో నేర్చుకున్నటువంటి అంశాలని ఏదో ఒక రూపంలో తిరిగి మనం గుర్తుకు తెచ్చుకోగలిగితే దానిని గుర్తింపు అంటాం. ఈ గుర్తింపును కూడా లెక్క పెట్టడం అన్నది చాలా అవసరం మనోవిజ్ఞాన శాస్త్రపరంగా. ఇక్కడ ఇచ్చినటువంటి సూత్రాలు మనల్ని గతంలో పరీక్షలో అడిగారు. కాబట్టి ఒక్కసారి సూత్రాన్ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి మీ పుస్తకంలో కూడా. గుర్తింపును లెక్క పెట్టాలి అంటే మొత్తం ఎన్ని అంశాలు చెప్పాము, వాటిల్లో తిరిగి చెప్పేటప్పుడు ఎన్ని తప్పులు చెప్పారు, దాని శాతాన్ని లెక్క పెడితే మనం గుర్తింపు గణన అంటాం. కాబట్టి మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ 100. కాబట్టి ఇప్పుడు మనం మొత్తం ఒక 10 అంశాలు చెప్పాం, వాటిని తిరిగి చెప్పేటప్పుడు 2 తప్పులు చెప్పారనుకోండి, అప్పుడేమవుతుంది 8/10 ఇంటూ 100 అవుతుంది. అయితే మరో రకంగా కూడా ఎలా గుర్తింపు గణనను లెక్క పెడతారంటే తప్పులు కాకుండా ఒప్పులు మాత్రమే తీసుకుంటారు. అంటే ఉదాహరణకు 10 అంశాలు చెప్పాము, 8 అంశాలు కరెక్ట్గా తిరిగి మళ్ళీ చెప్పగలిగారు అనుకోండి, అప్పుడు 8/10 ఇంటూ 100 అవుతుంది. కాబట్టి 2 సూత్రాల ద్వారా మనం గుర్తింపు గణన చేయడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఒకవేళ మనం ఒక 100 ప్రశ్నలు ఇచ్చాం అనుకోండి, 100 ప్రశ్నల్లో 20 తప్పులు ఉన్నాయి. అయితే అప్పుడేమవుతుంది 100 - 20/100 ఇంటూ 100. కాబట్టి 80% మనకు గుర్తించే సామర్థ్యం ఉంది అంటాం. ఈ గుర్తించే దాంట్లో రకరకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి. వాటిలో ఒకానొక పద్ధతిని డెజావు అంటాం. డెజావు అనే పదం ఒక ఫ్రెంచ్ భాషలోంచి తీసుకున్న పదం. దీనిని ఏమంటామంటే మిథ్యా పరిచయ భావన అని చెప్తారు. గుర్తు తెచ్చుకునే సందర్భాల్లో ఒక సన్నివేశాన్ని, వ్యక్తిని లేదా సందర్భాన్ని ఎక్కడో చూసినట్టుంది అనిపిస్తుంది. అలా ఏదైనా ఒక విషయం గతంలో అనుభవంలోకి వచ్చినట్లుగా కానీ అనిపిస్తే దానిని డెజావు అంటారు.
ఈ పాయింట్ కూడా మనకి గతంలో వచ్చింది. కాబట్టి ఎక్కడో చూసినట్లుగా అనిపించేటువంటి భ్రమ అన్నమాట ఇది. అలాగే పునరభ్యసనము, ఇందాక మనం పునశ్చరణ గురించి నేర్చుకునేటువంటి సందర్భంలో ఒక విషయాన్ని మళ్ళా నేర్చుకోవడం అన్నాం. ఇక్కడ పునరభ్యసనము అంటే ఏంటంటే ఒకసారి ఒక అంశాన్ని నేర్చుకున్న తర్వాత అదే అంశాన్ని మళ్ళా నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎంత సమయం పట్టింది అన్న దాని దృష్ట్యా పునరభ్యసనాన్ని లెక్క పెడతారు. కాబట్టి ముందు ఒక అంశాన్ని నేర్చుకుంటారు, తర్వాత మళ్ళా కొంత విరామం ఇస్తారు, విరామం ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే అంశాన్ని నేర్చుకుంటారు, అదే అంశాన్ని నేర్చుకునే దానికి మళ్ళీ ఎంత సమయం పట్టిందో లెక్క పెడతారు. ఉదాహరణకు ఒక పిల్లవాడు 17వ ఎక్కని నేర్చుకుంటున్నాడు, ఇవాళ 17వ ఎక్కని చెప్పాడు, ఒక 4-5 రోజులు మనం దాన్ని అడగలేదు, తర్వాత 17వ ఎక్క చెప్పమంటే చాలా తప్పులు చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ 17వ ఎక్క నేర్చుకోండి అని అడిగామనుకోండి, మొదటిసారి 17వ ఎక్క నేర్చుకోవడానికి 1 గంట సమయం పడితే రెండవసారి 17వ ఎక్క నేర్చుకోవడానికి 20 నిమిషాలు 30 నిమిషాలు సరిపోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ పునరభ్యసన అని అన్నది ధారణలో ఎంత మిగిలి ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ఏ పద్ధతిని ఉపయోగించి చదువుతున్నాడు, ఏ పద్ధతి ద్వారా విషయాన్ని ఎక్కువగా గుర్తుపెట్టుకుంటున్నాడు అన్న విషయాల మీద పునరభ్యసన ఆధారపడి ఉంటుంది అని చెప్పాడు ఎబ్బింగ్హాస్. కాబట్టి ఈ పునరభ్యసనంలో మనకి ఏం జరుగుతుంది, అభ్యసించేటువంటి పద్ధతిలో ఎలాంటి సమయాన్ని పొదుపు చేసుకుంటున్నాడు అన్న విషయం వస్తుంది. కాబట్టి పొదుపు గణన అన్నది ఇక్కడ కీలకంగా కనిపిస్తుంది. ఒక విషయాన్ని నేర్చుకోవడానికి అసలు మొదటిసారి ఎన్ని ప్రయత్నాలు చేశాడు, పునరభ్యసనంలో ఎన్ని ప్రయత్నాలు చేశాడు అన్న 2 అంశాల మధ్య శాతాన్ని లెక్క పెడితే దానిని మనం పొదుపు గణన అంటాం. ఇది కూడా మనకి గతంలో వచ్చినటువంటి సూత్రం. ఉదాహరణకి 17వ ఎక్కని నేర్చుకోవడానికి ఒక పిల్లవాడు మొదట 10 ప్రయత్నాలు చేశాడు, రెండోసారి నేర్చుకునేటప్పుడు 5 ప్రయత్నాల్లోనే నేర్చుకున్నాడు. కాబట్టి పొదుపు గణన ఏమవుతుంది, 10 - 5 / 10 × 100. కాబట్టి పొదుపు ఎక్కడొస్తుంది, సమయంలో వస్తుంది. 10 సార్లు నేర్చుకోవడం మొదటిసారి జరిగితే 5 సార్లతోనే నేర్చుకోవడం రెండవసారి జరిగింది. కాబట్టి ఎబ్బింగ్హాస్ ఈ పరిశోధన ద్వారా మనకు చెప్తున్నది ఏంటంటే గతంలో నేర్చుకున్నటువంటి అంశం స్మృతిలో కొంత ఉంటుంది, కాబట్టి రెండవసారి నేర్చుకునేటప్పుడు తక్కువ సమయంలోనే నేర్చుకోగలుగుతారు అని చెప్పాడు. అలాగే రష్యా దేశానికి చెందినటువంటి జైగార్నిక్ ఈ గుర్తుంచుకునేటువంటి అంశం మీద జైగార్నిక్ ప్రభావము అన్న అంశం గురించి వివరించాడు. అయితే మనము ఈ జైగార్నిక్ ప్రభావంలో ఏం చేస్తామంటే కొన్ని రకాల పనులు మనం చేస్తాం ఉదయం పూట, కానీ మనం చేసేటువంటి పనులు కొన్ని ఉంటాయి. ఈ చేసినటువంటి పనులలో కొన్ని పనులు మనం మధ్యలో మానేసాం అనుకోండి, ఇలా మానేసినటువంటి పనులు మాత్రమే బాగా గుర్తుంటాయి అని చెప్పినటువంటి దాన్ని జైగార్నిక్ ప్రభావము అని అంటారు. అంటే కొన్ని రకాల పనులు మనం మానివేసినప్పుడు అవి మానేసినటువంటి పనులు కాబట్టి అవి ఎక్కువ కాలం గుర్తుంటాయి అంటారు. ఉదాహరణకి ఒక అతను టైప్ చేయడం నేర్చుకున్నాడు, కాలక్రమంలో ఎందుకో అది నచ్చక ఒక 10 రోజులకో నెల రోజులకో మానేశాడు అనుకోండి, పలానా సంవత్సరంలో నేను టైప్ చేయడాన్ని నేర్చుకుని మానేశానన్న విషయం గుర్తుండిపోతుంది. ఒక ఊరికి ప్రయాణమై అంతా లగేజ్ సర్దుకుని స్టేషన్కి వెళ్ళారు, అనివార్య కారణాల వల్ల ప్రయాణాన్ని మానేశారు, మానేస్తే అది అప్పుడు గుర్తుండిపోతుంది, పలానా రోజు వెళ్ళాలనుకున్నాం వెళ్ళలేకపోయాం అన్నది. ఇలా ఉంటే దానిని జైగార్నిక్ ప్రభావం అని చెప్పవచ్చు అంటారు. ఇప్పుడు మనం స్మృతికి సంబంధించి కొన్ని రకాల గురించి తెలుసుకుందాం. స్మృతి ఏర్పడాలి అంటే ఒక పద్ధతి బట్టి స్మృతి అంటాం. అంటే ఒక విషయాన్ని మళ్ళా చదువుతూ ఉండడం. చిన్నప్పుడు పద్యాలు ఎక్కాలు వల్లె వేయడానికి ఉపయోగించేటువంటి పద్ధతిని బట్టి స్మృతి అంటాం. అలాగే వీటిలో అర్ధరహితమైనటువంటి అభ్యసనం జరుగుతుంది. అంటే ఒకసారి నేర్చుకోవడానికి ప్రయత్నంలో వాళ్ళు దాన్ని భావం కాకుండా బట్టి పట్టి విషయాలను నేర్చుకుంటారు, పదే చదవడం ద్వారా అది గుర్తుండిపోతుంది. అలాగే తార్కిక స్మృతి, విషయాల మధ్య ఉండేటువంటి సంబంధాన్ని గుర్తుపెట్టుకుని తద్వారా దానిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. గణిత శాస్త్ర సూత్రాలు నియమాలు, సైన్స్లో ఉండేటువంటి సూత్రాలు నియమాలు, సాంఘిక శాస్త్రంలో ఉండేటువంటి భావనలు, తెలుగులో ఉన్న వ్యాకరణ అంశాలు, ఇలాంటి వాటి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని గుర్తుపెట్టుకుని తద్వారా స్మృతిని పెంచుకుంటారు. అయితే ఒక్కొక్కసారి మనకు ఈ స్మృతి చాలా స్వల్పకాలికంగా ఉంటుంది. అంటే కేవలం తాత్కాలిక అవసరాల కోసం ఆ స్మృతి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైల్లో ప్రయాణం చేస్తున్నాం,
మన బర్త్ నెంబర్ గుర్తుపెట్టుకోవడం. బర్త్ నెంబరు ఒక సందర్భంలో గుర్తుంటుంది, ఆ ప్రయాణం అయిపోయాక దాన్ని మర్చిపోతాం. ఇలాంటి దాన్ని స్వల్పకాలిక స్మృతి అంటాం. ఇంకొకటి దీర్ఘకాలిక స్మృతి లేదా శాశ్వత స్మృతి, చాలా లైఫ్ టైం గుర్తుండేటువంటి ప్రయత్నం. ఉదాహరణకి మన పుట్టినరోజు అన్నాం అనుకోండి, అది ఎల్లకాలం గుర్తుంటుంది. భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది, ఎప్పటికీ గుర్తుండేటువంటి అంశం. ఇలాంటి వాటిని మనము శాశ్వత స్మృతి అంటాం. అలాగే ఉపాఖ్యాన స్మృతి అని ఒకటి మనకు కనిపిస్తుంది. ఇది ఒక వ్యక్తి లేదా సన్నివేశానికి సంబంధించినటువంటి ముఖ్య సంఘటనల్ని గుర్తుపెట్టుకోవడం. ముఖ్య సంఘటనల్ని ఒక వరుస క్రమంలో గుర్తుపెట్టుకుంటే దానిని ఉపాఖ్యాన స్మృతి అంటాం. ఉదాహరణకి భారతదేశ స్వాతంత్ర సంగ్రామం, 1857 తిరుగుబాటు, సహాయ నిరాకరణోద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, భారత స్వాతంత్రం, ఇలా ఒక వరుస క్రమాన్ని కానీ గుర్తుపెట్టుకుంటే ముఖ్య సంఘటనలు గుర్తుపెట్టుకోవడం అంటాం అన్నమాట. అలాగే కొన్ని అర్ధ సంబంధ స్మృతి అంటాం. అంటే సాధారణమైనటువంటి అంశాలన్నీ మనకు గుర్తుంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెలల్లో మొదటి నెల ఏంటి అంటే జనవరి అని టక్కుమని చెప్పేస్తాం. ఇవి మనకి రెగ్యులర్గా ఉండేటువంటి అంశాలు కాబట్టి గుర్తుపెట్టుకోవడం తేలికగా కనిపిస్తుంది. అలాగే విధాన స్మృతి అంటాం. తరచూ చేసేటువంటి పనులను గుర్తుపెట్టుకోవడం. కొంతమంది రోజు ఒక రకమైనటువంటి క్రమబద్ధమైన జీవితాన్ని చేస్తూ ఉంటారు కాబట్టి ఆ విధానంలో వెళ్తూ ఉన్నప్పుడు ఉండేటువంటి అంశాలు ఇవి మనకు అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడు గుర్తుండిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వాకిట్లో ఉండే ఒక మొక్కకి నీళ్లు పోసి వెళ్తాడు అని అనుకున్నాం అనుకోండి, అతను రోజు ఆ పనిని చేస్తాడు. అలాగే మార్నింగ్ వాక్కు వెళ్ళే వాళ్ళు ఒక కర్ర తీసుకుని నడుస్తున్నాడు అనుకోండి, కర్ర లేకపోతే అతను మార్నింగ్ వాక్లో ఖచ్చితంగా గుర్తు తెచ్చుకుని మళ్ళా వచ్చి కర్ర పట్టుకెళ్తాడనమాట. అలాగే క్రియాత్మక స్మృతి అంటాం. ఇది చాలా ప్రధానమైనటువంటిది. స్మృతి ఏర్పడే సన్నివేశాలు అభ్యసనానికి, అనుభవాలకి ప్రాధాన్యత అని అన్నది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైనా ఒక పనిని యత్నపూర్వకంగా పని చేయడం అంటాం అనమాట. అంటే ఒక పని చేయాలి అని అంటే మనం ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక పని చేయడం ద్వారా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటాం. ఒక పిల్లవాడు సైకిల్ రిపేర్ చేయడానికి నేర్చుకున్నాడు అనుకుందాం, అక్కడ ప్రయత్నపూర్వకంగా యత్నపూర్వకంగా ఒక పనిలో పాల్గొని ఆ విషయాన్ని నేర్చుకుంటాడు. తద్వారా అది ఎప్పటికీ గుర్తుండిపోయేటువంటి అంశం ఉంటుంది. ప్రయోగశాలలో విద్యార్థి ఒక ప్రయోగాన్ని చేస్తాడు. ప్రయోగం చేయడం ద్వారా ఆకులు పత్రహరితం ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి అని ప్రయోగం చేస్తే పిల్లవాడు ఆ విషయాన్ని ఎప్పటికైనా గుర్తుపెట్టుకుంటాడు. అందుకని తరగతి గది బోధనాభ్యసన ప్రక్రియలలో క్రియాత్మక స్మృతి అన్నదానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. కాబట్టి ఇలా మనం గమనించినప్పుడు ఇంద్రియ చాలక స్మృతి అనేది కూడా ఒక ముఖ్యమైన అంశం. దీనిని మన వాళ్ళు సంవేదన స్మృతి లేదా తక్షణ స్మృతి అని కూడా అంటారు. ఇది ఒక రకంగా స్వల్పకాలిక స్మృతి, అంటే తక్కువ సమయం పాటు గుర్తుంటుంది. కాకపోతే దీంట్లో జ్ఞానేంద్రియాల పాత్ర ఉంటుందన్నమాట. అంటే కన్ను, ముక్కు ఇలాంటివన్నీ పనిచేస్తూ ఉంటాయి. ఉదాహరణకి మనం బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు దారి వెంబడి రకరకాల హోర్డింగ్స్, అడ్వర్టైజ్మెంట్స్ కనిపిస్తాయి. అవి చదువుతాం, కొద్దిసేపు దాని గురించి ఆలోచిస్తాం, తర్వాత అది మర్చిపోతాం. అయితే స్వల్పకాలిక స్మృతి అని అన్నది ఆ అవసరం తీరిందాకా ఉంటుంది. ఇంద్రియ చాలక స్మృతి అని అన్నది కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతుంది అన్నమాట. తక్కువ సమయం పాటు మాత్రమే గుర్తుంటుంది. గుర్తుంచుకోవడంలో మరొక ప్రధానమైనటువంటి అంశము కొండ గుర్తులు అంటాం, నిమోనిక్స్ అంటుంటారు. ఈ కొండ గుర్తులు అని అన్నది ఒక సంక్లిష్టమైనటువంటి భావనను కూడా గుర్తుపెట్టుకోవడానికి సరళ రూపాలలోకి మార్చుకుంటారు. మన టెట్, డిఎస్సి అభ్యర్థులు అపీర్ అయ్యేటప్పుడు చాలా విషయాలను ఇలాంటి కొండ గుర్తుల్లోకి మార్చి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకి మనందరికీ తెలుసు విబ్జిఆర్ అని ఉందనుకోండి, వర్ణపటంలో ఉండేటువంటి రంగులని మనం ఒక క్రమంలో గుర్తుపెట్టుకుంటాం. అలాగే డయోడ్ వాల్స్ ఉంటాయి. డయోడ్ వాల్స్ మీద రంగుల వలయాలు కనిపిస్తాయి. దాని వాళ్ళు బీబీ రాయ్ గోస్ టు బాంబే వయా గేట్వే అని చెప్పి గుర్తుపెట్టుకుంటారు. అంటే ఆ రంగుల మొదటి అక్షరాలతో బి అంటే బ్లాక్ అని, బి అంటే బ్రౌన్ అని, రాయ్ అంటే రెడ్ అని అలా కూడా గుర్తుపెట్టుకుంటారు. అలాగే మనం తెలుగులో వ్యాకరణము, ఛందస్సు రాసేటప్పుడు ఉత్పలమాల, చంపకమాల ఈ పద్యాలు గుర్తు రావడం కోసం ఎలాంటి గణ విభజన అక్కడ ఉన్నది, నజభజ జజర చంపకమాల అని చెప్పి మనం అనుకుంటాం. ఇది రావడం కోసం ఏం చేస్తారు, వాళ్ళు గణ విభజనకి ఒక స్లోగన్ లాగా పెట్టుకుని యమాత రాజబాణ సలగం అని రాసి దాని ఆధారంగా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు. అలాగే రకరకాల అబ్రివేషన్స్ రూపంలో గుర్తుపెట్టుకోవడం కూడా కొండ గుర్తుల్లో ప్రధానమైనటువంటిది. కాబట్టి ఇలాంటి న్యూమోనిక్స్ ఉపయోగించడం ద్వారా మనం స్మృతిని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తాం.
ఇక్కడ చర్చించినటువంటి ఈ అంశాలన్నీ కూడా స్మృతిలో ఉన్నటువంటి రకరకాల అంశాలు బట్టి స్మృతి, తార్కిక స్మృతి, స్వల్పకాలిక, దీర్ఘకాలిక, ఉపాఖ్యాన, అర్ధ సంబంధ, విధాన స్మృతి, క్రియాత్మక స్మృతి, ఇంద్రియ చాలక స్మృతి, కొండ గుర్తులు, ఇవన్నీ కూడా పరీక్ష దృష్ట్యా చాలా ప్రధానమైనవి. ఉదాహరణలతో అడుగుతారు కాబట్టి భావనను గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఆధారంగా మీరు విషయాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఇట్లా మనం ఏం చేస్తాము అంటే నిష్క్రియాత్మకంగా కూడా ఒక స్మృతి ఉంటుంది అని అనుకుంటాం. అంటే విని లేదా చూసి దానిని గుర్తుపెట్టుకుంటాం. ఇందులో చేయడం అన్నది ఉండదు. కాబట్టి ఇలాంటి దాన్ని భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతోంది అని చెప్పారనుకోండి, ఆ భావనను అలా గుర్తుపెట్టుకుంటాం. సంసర్గము అంటే సంబంధం కలిగినటువంటి విషయాలను గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఇంతకుముందు పోలిక కలిగినటువంటి విషయాలను తెలుసుకోవడం అని అనొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నిమ్మకాయ అని అన్నారనుకోండి, వెంటనే మనకి సి విటమిన్ అన్నది గుర్తొస్తుంది. 1857 తిరుగుబాటు అని అనగానే ఝాన్సీ లక్ష్మీబాయి గుర్తొస్తుంది. వింగ్స్ ఆఫ్ ఫైర్స్ అనగానే అబ్దుల్ కలాం గుర్తొస్తారు. ఇలా సంసర్గము అంటే పోలిక ఉండేటువంటి అంశాలు చూసినప్పుడు మొదటి అంశాన్ని చూడగానే దానికి పోలిక కలిగిన రెండో అంశం అన్నది గుర్తు రావడం అని అన్నది సంసర్గ స్మృతి. అలాగే రెడింటిగ్రేటివ్ స్మృతి అని ఒక ప్రధానమైనటువంటి స్మృతి కనిపిస్తుంది. ఇదేంటి అంటే ఒక అంశం తిరిగి గుర్తొస్తుంది. అయితే గుర్తు రావడం కేవలం విషయం ఒక్కటే కాకుండా దాని తాలూకు అనుభవాలు, ప్రతిస్పందనలు అన్నీ కూడా గుర్తొస్తే దానిని మనం రెడింటిగ్రేటివ్ స్మృతి అంటాం. అంటే రెడింటిగ్రేటివ్ స్మృతిలో అప్పుడు జరిగినటువంటి సన్నివేశాలు, వ్యక్తులు, వాళ్ళు మాట్లాడిన మాటలు, అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఆ పరిస్థితులన్నీ కూడా గుర్తొస్తాయి. అంచేత రెడింటిగ్రేషన్ అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశంగా చూడొచ్చు. చిన్న ఉదాహరణకి గాలిపటం అని చూశారనుకోండి, గాలిపటం చూడగానే చిన్నప్పుడు వాళ్ళు గాలిపటం తయారు చేసుకున్నటువంటి సన్నివేశం, అక్కడ జరిగినటువంటి అనుభవాలు, ఇవన్నీ కూడా గుర్తొస్తే దానిని మనం రెడింటిగ్రేటివ్ స్మృతి అని అంటాం. పిల్లలకి తరగతి గదిలో మైండ్ మ్యాపింగ్ అన్న ప్రక్రియని నిర్వహించేటప్పుడు ఈ రెడింటిగ్రేటివ్ స్మృతి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఉపాధ్యాయుడు ఉష్ణోగ్రత అన్న పాఠం చెప్తున్నాడు అనుకోండి, వేడి అన్న భావన గురించి పిల్లలు మీకు తెలిసిన అంశాలు చెప్పండి అన్నప్పుడు పిల్లలు వేడికి సంబంధించి కాఫీ తాగేటప్పుడు వేడిగా ఉందని, లేకపోతే వాళ్ళ ఇంట్లో వేడికి సంబంధించినటువంటి అనుభవాలు ఇవన్నీ చెప్తారు. కాబట్టి మైండ్ మ్యాప్ నిర్వహించే కార్యక్రమంలో రెడింటిగ్రేటివ్ స్మృతి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇలా మనం స్మృతికి సంబంధించి విభిన్న అంశాలని కొలవడం అన్నటువంటి దాన్ని ఎన్ని రకాలుగా ఉంటాయి, పొదుపు గణన ఎలా జరుగుతుంది, గుర్తింపు అనేది ఎలా జరుగుతుంది, ఇవన్నిటిని కూడా మనకి పరీక్ష దృష్టిలో ముఖ్యం. కాబట్టి ఒకసారి ఆ సూత్రాలన్నింటినీ మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే విస్మృతి అంటాం. విస్మృతి అంటే మరచిపోవడం. ఈ మరచిపోవడంలో మనకి ప్రధానంగా ప్రవర్తనావాద సిద్ధాంతాల్లో మనోవైజ్ఞానిక సిద్ధాంతం ఒకటి కనిపిస్తుంది, మనోవిశ్లేషణ సిద్ధాంతము అంటాం. ఫ్రాయిడ్ అన్న మనోవైజ్ఞానికుడు మనోవిశ్లేషణ సిద్ధాంతం మీద విస్తృతమైన పరిశోధనలు చేశాడు. మానసిక చికిత్సా విధానంలో అదొక ముఖ్యమైన పద్ధతిగా చెప్పాడు. ఈయన ఏమంటాడంటే కొన్ని మానసిక చికిత్సా పద్ధతులలో వాళ్ళ యొక్క మానసిక రోగాన్ని నయం చేయడానికి మరచిపోవడం అన్నటువంటి ఒక విధానాన్ని పాటిస్తాడు. ఈ మరచిపోవడం అన్నది సొంతంగా కావాలని మరచిపోయేటువంటి ప్రయత్నం. ఇలా సొంతంగా కావాలని మరచిపోయేటువంటి ప్రయత్నాన్ని ఫ్రాయిడ్ దమనము అని అన్నాడు. ఈ దమనము అని అన్నది బాధాకర అనుభవాలని మర్చిపోతారని అన్నారు. అలాగే మనం స్మృతిలో లాగా విస్మృతిలో కూడా ఏమేమి అంశాలు ఉన్నాయన్న దాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఒకసారి నేర్చుకున్న అంశం ఏదైనా ఉంటే అది తిరిగి మళ్ళా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అది మన స్మృతి పదంలోకి రాకుండా పోతే దానిని మర్చిపోవడం అంటాం. ఉదాహరణకి పిల్లలు ఎక్కాలు నేర్చుకుంటారు. ఎక్కాలు నేర్చుకున్నప్పుడు 12 9 ఎంత అనంటే జవాబు చెప్పలేరు. కానీ 12 1 12 నుంచి మొదలుపెట్టి ఎక్క మొత్తం చెప్తారు. అంటే 12 9 ఎంత అని సడన్గా అడిగితే చెప్పలేకపోతారు. అలాగే ఉదాహరణకి విస్తృత ఆవర్తన పట్టికలో మూలకాల పేర్లు ఉంటాయి. టైటానియం అన్న మూలకం యొక్క సంకేతం ఏమిటి అని అంటే సడన్గా గుర్తుకు రాకపోవచ్చు. అలా ఒకసారి నేర్చుకున్నటువంటి సన్నివేశం అవసరమైనప్పుడు తిరిగి మళ్ళా స్మృతిలోకి రాకపోతే దానిని విస్మృతి అనొచ్చు అంటాడు మన్ అన్న మనోవైజ్ఞానికుడు. అలాగే మూల ఉద్దీపన సాయం లేకుండా భావనలను చేతనలోకి తెచ్చుకోలేకపోవడమే విస్మృతి అంటాడు భాటియా. అంటే మనం
ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత దానిని స్మృతిలోకి తెచ్చుకోవాలి అంటే కొంచెం ఆధారాన్ని కల్పించాలి. ఈ ఆధారం కల్పించినప్పుడు గుర్తొస్తుంది. ఆధారం లేకపోతే విషయం గుర్తు రాకపోవచ్చు. కాబట్టి ఆధారాన్ని కల్పించడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కీబోర్డు మీద రకరకాలైనటువంటి ఆప్షన్స్ ఉంటాయి. ఒక ఎక్సెల్ తయారు చేసేటప్పుడు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఫోటోషాప్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ని మనం నేర్చుకున్నాం, కానీ సందర్భానికి మర్చిపోయామనుకోండి, అప్పుడు వాళ్ళు ఒక సంకేతం చెప్తారు. సంకేతం ఆధారంగా విషయాన్ని తిరిగి మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇలాంటి విస్మృతిలో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. వాటిల్లో మనం పురోగమన విస్మృతి అంటాం. అంటే విషయాలు నేర్చుకున్న తర్వాత అందులో ముందుండేటువంటి అంశాలు, ఇప్పుడు నేర్చుకున్న విషయాలు గుర్తురావు. ప్రస్తుతం ఏం విషయాలు నేర్చుకున్నామో అవి గుర్తురావు. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనము ఒక పిల్లవాడు 12వ ఎక్కం నేర్చుకుంటున్నాడు అనుకుందాం. 12వ ఎక్కం చెప్పరా అంటే 10వ ఎక్కం వస్తుంది, కానీ 12వ ఎక్కం రాదు, మర్చిపోతాడు. కాబట్టి ప్రస్తుతం నేర్చుకున్న గుర్తు రాకపోతే దానిని పురోగమన విస్మృతి అంటాం. అలాగే తిరోగమన విస్మృతి అంటే గతంలో నేర్చుకున్నటువంటి అంశాలు గుర్తు రాకపోవడం. పూర్వం కొన్ని అంశాలు నేర్చుకున్నాం, అవి ఇప్పుడు గుర్తు రాకపోతే దానిని తిరోగమన విస్మృతి అంటాం. చిన్నప్పుడు మనం వేరే భాషని, ఫ్రెంచి భాషను నేర్చుకున్నాం అనుకున్నాం. వినియోగంలో లేకపోవడం వల్ల గతంలో నేర్చుకున్నటువంటి భాష మనం మర్చిపోయేటువంటి అవకాశం ఉంది. అట్లాగే ఈ ఎబ్బింగ్హాస్ ధారణ వక్రము అన్నటువంటి దాని ద్వారా స్మృతి శాతం గురించి, విస్మృతి శాతం గురించి తెలియజేసిన వివరాలని ఇక్కడ మనం చూద్దాం. ఈయన ఏమంటాడంటే కాలం అన్నది చాలా కీలకంగా పనిచేస్తుంది, కాలము మర్చిపోవడం ఇవి రెండు అనులోమానుపాతంలో ఉంటాయి అంటాడు. అంటే కాలం పెరుగుతూ ఉంటే మర్చిపోయేటువంటి రేటు కూడా పెరుగుతూ కనిపిస్తుంది అంటాడు. ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత కాలముతో పాటు స్మృతిని చూసినప్పుడు విలోమ సంబంధంలో ఉంటాయి అంటారు. అంటే కాలం పెరుగుతూ ఉంటే స్మృతి తగ్గిపోతూ ఉంటుంది, స్మృతి తగ్గిపోతూ ఉంటే కాలం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనిని విలోమ సంబంధంలో ఉన్నాయి అంటాడు. ఈ రెండు స్టేట్మెంట్స్ ఇంపార్టెంట్. కాలము విస్మృతి అనులోమానుపాతంలో ఉంటాయి, కాలము స్మృతి విలోమానుపాతంలో ఉంటాయని ఎబ్బింగ్హాస్ వక్రంలాగా మనకు తెలుస్తుంది. ఈయన గతంలో అడిగిన ప్రశ్న, నేర్చుకున్నటువంటి అంశానికి సంబంధించి మొదటి గడియలు లేదా మొదటి క్షణాలు చాలా ప్రధానమైనవి అని చెప్తారు. ఎందుకంటే ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత మొదటి 20 నిమిషాలలోనే దాదాపు 47% మర్చిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మొదటి 20 నిమిషాలు చాలా కీలకం, గోల్డెన్ అవర్ అంటారు కదా, అలాగే ఈ 20 నిమిషాలు కూడా చాలా కీలకం. కాబట్టి మనం ఏం చేయాలి, ఒక విషయాన్ని నేర్చుకున్న వెంటనే 20 నిమిషాల పాటు నిశ్శబ్దంగా పుస్తకాలు అవతల పడేసి కూర్చోవడం కాకుండా ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత ప్రశాంతంగా కూర్చుని దానిని మననం చేసుకోవడం అన్నది అవసరం. అలా మననం చేసుకోవడం వల్ల విస్మృతి శాతాన్ని తగ్గించడానికి అవకాశం వస్తుంది. ఒక విషయాన్ని నేర్చుకుని 2 రోజుల పాటు పట్టించుకోలేదు అనుకోండి, దాదాపు 69% అంశాన్ని మర్చిపోతాం. 15 రోజుల పాటు పట్టించుకోకుండా ఉంటే 75% అంశాన్ని మర్చిపోతాం. ఒక నెల పాటు పట్టించుకోకుండా ఉంటే 78% అంశాన్ని మర్చిపోతాం. కాబట్టి ఎప్పటికీ మనకి ఒక విషయం తాలూకు 22% విశేషాలు గుర్తుంటాయి అంటాడు ఎబ్బింగ్హాస్. కాబట్టి ఒక బైక్ నడపడం నేర్చుకున్నాం అనుకుందాం. బైక్ నడపడం నేర్చుకున్న తర్వాత దాంట్లో ఆయన చెప్పాడు, కారు నడపడం నేర్చుకునే సందర్భాల్లో ఇదిగో ఇక్కడ గేర్ ఉంది, ఇక్కడ క్లచ్ ఉంది, ఇక్కడ లైటు ఇలా వేయాలి, టర్నింగ్ అప్పుడు ఇలా చేయాలి, ఇవన్నీ నేర్చుకున్నాం, బాగానే ఉంది, అక్కడ నైపుణ్యం కూడా పొందాం. అయితే దాన్ని వాడకుండా అట్లా వదిలేసుకుంటూ పోతే కొంతకాలం తర్వాత దాదాపుగా 78% అంశాన్ని మనం మర్చిపోయే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ పరీక్షలో ప్రశ్నలు అడగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా చూడండి. ధారణ విస్మృతి శాతం గురించి వివరించిన వాడు అంటే ఎబ్బింగ్హాస్ అని రాయాలి. నేర్చుకున్న అంశాలలో మొదటి 20 నిమిషాలు చాలా కీలకము అని చెప్పినటువంటి వాడు కూడా ఎబ్బింగ్హాస్. మొదటి దశల్లో విస్మృతి శాతం ఎక్కువగా ఉంటుంది అని అన్నది కూడా ముఖ్యమైన పదం. అలాగే కాలము విస్మృతి అనులోమానుపాతంలో ఉంటాయి, కాలము స్మృతి విలోమ సంబంధం కలిగి ఉంటాయన్న విషయాలు ఇక్కడ మనకి చాలా కీలకం. అలాంటి విస్మృతిని మనం చూసినప్పుడు ఎందుకు జరుగుతుంది అని చూస్తే అనుపయోగం వలన, అంటే దాన్ని మనం వాడుకోకుండా ఉంటే, ఉపయోగించుకోకుండా ఉంటే మర్చిపోతాం. అది నైపుణ్యమైనా సరే మర్చిపోవడానికి అవకాశం ఉంది. అట్లాగే జోక్యం, ఇతర అంశాలు జోక్యం చేసుకుంటాయి, దాన్ని మనం పురోగమన అవరోధము లేదా తిరోగమన అవరోధం అని కూడా అంటాం. మొదట నేర్చుకున్నటువంటి విషయానికి
కొత్త విషయం నేర్చుకునేటప్పుడు ఆటంకం కలుగుతుంది. ఉదాహరణకి మనం హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నాం అనుకోండి, ఇప్పుడు కర్ణాటక సంగీతం నేర్చుకోవాలి అంటే అందులో ఉన్న గమకాలు ఇందులో అడ్డంగానే వచ్చినాయంటే దాన్ని పురోగమన అవరోధం అంటాం. ఎప్పుడో హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నాం, ఇప్పుడు కర్ణాటక సంగీతం నేర్చుకుంటూ ఉన్నాం. హిందుస్థానీ సంగీతంలో ఉన్న అంశాలను గుర్తు తెచ్చుకోలేకపోతే దానిని మనం తిరోగమన అవరోధము అంటాం. గతంలో నేర్చుకున్న అంశాలని గుర్తు తెచ్చుకోలేకపోవడం అని. అట్లాగే దమనం, ఇందాక మనం చెప్పుకున్నాం, బాధాకర అంశాలను ఉద్దేశంగా మర్చిపోతే దానిని దమనము అంటాం. చెడు సంఘటనలు మనకుంటాయి, వాటిని మర్చిపోదాం. అట్లాగే అపసామాన్య విస్మృతి, మెదడుకు గాయాలైనప్పుడు లేకపోతే మానసిక రోగాలు వచ్చినప్పుడు జరిగేటువంటి విస్మృతిని అపసామాన్య విస్మృతి అంటాం. మెదడుకి పెద్ద దెబ్బ తగిలితే మర్చిపోవడం అన్నది జరుగుతుంది. ఒక్కొక్కసారి మానసిక రోగాలు వచ్చినప్పుడు ఒక విషయాన్ని పూర్తిగా మర్చిపోతారు, అంటే తన పేరుతో సహా మర్చిపోతారు. ఇలా జరిగితే దాన్ని అమ్నీషియా అంటాం అన్నమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే మానసిక వ్యవస్థల్లో రోగాలు వచ్చినప్పుడు మానసిక ఆఘాతాలు అంటాం. అంటే ఏదైనా మనసుకి చాలా పెద్ద దెబ్బ తగిలినప్పుడు అంతా మర్చిపోతారు. అయితే వేరే ప్రదేశానికి వేరే చోటుకి వెళ్ళి తన పేరు అన్నిటినీ వేరుగా పెట్టుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. సినిమాలలో చాలా కథలు మనం ఇలాంటివి చూస్తూ ఉంటాం. తలకు ఒక పెద్ద దెబ్బ తగిలినప్పుడు అతను గతాన్నంతా మర్చిపోతూ ఉంటాడు, తర్వాత ఎక్కడో ఇంకొక రకంగా బతుకుతాడు, మళ్ళా తిరిగి తలకి ఇంకోసారి దెబ్బ తగిలినప్పుడు గతం గుర్తొస్తూ ఉంటుందన్నమాట. ఇలాంటి దాన్ని మనం ఫ్యూగ్ అని చెప్పి చెప్తాం. ఇలా మనం దమనము అని అన్నది మర్చిపోవడం అన్నటువంటి వాటిలో కన్సాలిడేషన్ భావన గురించి డంకన్ చెప్పిన దాన్ని గుర్తుపెట్టుకోవాలి. డంకన్ ఏమంటాడంటే నేర్చుకునేటువంటి సన్నివేశాల్లో వెంటనే ఉండేటువంటి కాల ప్రమాణంలో స్మృతి బాగుంటుంది అంటాడు. అంటే నేర్చుకున్న తర్వాత ఆ 20 నిమిషాల సమయము అని అన్నది చాలా విశేషం, ఇవి మనకి గుర్తుంటాయి. కాబట్టి ఇక్కడ కన్సాలిడేషన్ భావన అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే వాన్ రెస్టార్ఫ్ ప్రభావం అని కూడా ఒకటి ఉంది. అంటే భిన్నంగా ఉండేటువంటి అంశాన్ని గుర్తుపట్టుకోవడం. ఒక వరుసలో కాకి, పిల్లి, చిలుక, పావురం ఉన్నాయనుకోండి, చూడగానే పిల్లి అని సడన్గా గుర్తుపట్టేస్తాం, అంటే పిల్లి వేరుగా ఉంది. ఇలాంటి దాన్ని వాన్ రెస్టార్ఫ్ ప్రభావం అంటాం. మామూలు విషయాల కన్నా భిన్నంగా ఉండేవి గుర్తుపట్టడం. మనం రకరకాల వేషాలు వేసుకునే వాళ్ళని చూస్తూ ఉంటాం. ఉదాహరణకి తలకు ఒక రంగు, కుడికాలకు ఒక రంగు చెప్పు, ఎడంకాలకు ఒక రంగు చెప్పు వేసుకుని తిరుగుతున్న మనిషి మామూలు మనుషుల్లో కనిపిస్తే మన దృష్టి అతని మీదే కనిపిస్తుంది. అంచేత వాళ్ళని ఎక్కువసేపు గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి వాన్ రెస్టార్ఫ్, ఆడ్ మ్యాన్ అవుట్ అంటాం, వేరుగా ఉన్నదాన్ని గుర్తుపెట్టుకోవడం. అలాగే కొన్నిసార్లు కొన్ని సంఘటనలు ఉంటాయి, అవి మళ్ళీ తిరిగి తెచ్చుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. సగం గుర్తు వస్తుంది, సగం గుర్తు రాదు. అలాంటి దాన్ని మనం మిథ్యాస్మృతి అంటాం. ఎందుకో కొన్ని గుర్తు రావట్లేదు అంటాం. అలాగే గుర్తుండడంలో ప్రాథమిక ప్రభావం అన్నది కూడా ఒక ముఖ్యమైన అంశము. అంటే పద్యంలో చదివినటువంటి మొదటి పాదం మాత్రమే గుర్తుంటుంది, మిగిలింది గుర్తురాదు. అంత్య ప్రభావం అంటే చివర ఉన్నదే గుర్తొస్తుంది, మిగిలింది గుర్తురాదు. వరుసక్రమ ప్రభావం అంటాం. మనం ఏదైనా స్టోరీని, వ్యాసాన్ని రాసేటప్పుడు మధ్యలో ఒక పదాన్ని మర్చిపోతే ఆ తర్వాత రాసేటువంటి పదం గుర్తురాదు. అట్లాగే పెగ్ విధానం అంటారు. పెగ్ విధానము అంటే బొమ్మను గీసేటప్పుడు పాటల్లోకి, సంకేతాల్లోకి, ఇలాంటి వాటిలోకి మార్చుకుని చెప్తే దానిని మనం పెగ్ విధానం అంటాం. అలాగే ముక్కలు ముక్కలుగా చేసి గుర్తుపెట్టుకుంటే చంకింగ్ విధానం అంటాం. ఇలా మనం విషయాలను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మనం విస్మృతి, స్మృతి అన్నవి రెండు అభ్యసన సన్నివేశాల్లో చాలా కీలకం. కాబట్టి ఉపాధ్యాయుడు తరగతి గదిలో కల్పించేటువంటి బోధనాభ్యసన ప్రక్రియలు పిల్లలలో విస్మృతిని తగ్గించడానికి, స్మృతిని పెంచడానికి పనికొచ్చేటువంటి క్రమంలో ఉండాలి. ఇక్కడ పరీక్షలో చాలా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశాలను మీరు నోట్బుక్లో నమోదు చేసుకుని ఉదాహరణలతో పరిశీలిస్తూ నేర్చుకోవాల్సిందిగా కోరుతూ ఈ సెషన్ ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు.